హే ఆకాష్, హ్యావ్ యు గాన్ మ్యాడ్ ఆర్ వాట్? కాదు, ఆనంది ప్రెగ్నెంట్ అనే విషయం బయటికి రాకుండా అందరూ నిన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నారు. ఆనంది గురించి తప్పుగా మాట్లాడితే ఒక ఫ్రెండ్ అని కూడా చూడను. చెప్పానుగా నువ్వు చాలా ఎమోషనల్ అవుతావని. బట్ ఆపరా రేయ్, ఫ్రమ్ ద బిగినింగ్ నీకు అశ్విన్ అన్న ఆనంది అన్న పడదు. వాళ్ళిద్దరి గురించి ఎప్పుడు నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటావు. అది వాళ్ళ పీక్స్కి వచ్చిందిరా రాస్కల్. ఆనంది ప్రెగ్నెంట్ అని అంటావా? నువ్వు నన్ను తిట్టినా కొట్టినా ఆనంది ప్రెగ్నెంట్ అన్నది నిజం మహేష్. ఎస్ మహేష్, ఇట్స్ ట్రూ. మన కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగిన సమయంలో ఆనందని ఎవరో అన్నోన్ పర్సన్ పాడు చేశాడు. ఇది నేను ఆనంద మీద కోపంతో చెప్తున్న మాట కాదు. నాతో పాటు అందరికీ తెలిసిన నిజం ఇది. అందుకే ఆనంది అలా ఉంటుంది. కరుణాకర్ గారు నీతో చెప్పాలనుకున్నది ఇదే. నేనేం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. అశ్విన్ ఆనందుల మీద నీకు అంత నమ్మకం. నీకు ఇంకో విషయం తెలుసా? ఆనంది వాళ్ళక అమృతకి పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్లకుండా ఆనందితో వచ్చేసి తనతో పాటు హాస్టల్లో ఉంటుంది. బికాస్ ఆనంది పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయిందని ఆనంది వాళ్ళ అక్కని వాళ్ళు కాపురానికి తీసుకెళ్లేదు. ఇంకో అతి ముఖ్యమైన విషయం చెప్పనా? నువ్వు పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో అని నీ వెంట పడుతుందే మిత్ర. ఆ మిత్రాకి కూడా ఆనంది ప్రెగ్నెంట్ అన్న విషయం ఎప్పుడో తెలుసు.